పోతున్నా. అయ్యా నేనైతే ఫస్ట్ టైం పచ్చి మిరపకాయ తింటాం. ఎంత మంది ఉంటుంది అనుకో. తీసారక్క. అబ్బా ఇందాకైతే మంచిగా నోట్లో తింటే ఇది చెవుల్లో మంట పుడుతుంది. సరే పచ్చిమిర్చి దేవుడు హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య 10 రోజుల నుంచి అయితే వీడియోస్ రావట్లేదని అయితే చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేశారు. ఎందుకంటే ఈ మధ్య కొంచెం బిజీగా వర్క్ ఉండేసి అయితే మేమైతే వీడియోస్ అయితే చేయలేదు. ఈ వీడియో తీసే పెదనానికి గానీ ఈ మధ్య పెళ్లిళ్ళ ప్రోగ్రామ్స్ అయితే ఉండేసి పెదనానికి గానీ కుదరలేదు. అందుకని అయితే మేమందరం కలిసి అయితే వీడియోస్ అయితే చేయలేదు. ఇప్పుడైతే ఒక సరికొత్త ఛాలెంజ్ అయితే గేమ్ ఛాలెంజ్ అయితే మేము ముందుకు వచ్చాం. ఫన్నీ గేమ్ ఫ్రెండ్స్, రోజుట్లాగే ఫుడ్ ఛాలెంజ్ కాకుండా ఈ రోజు అయితే ఒక సరికొత్త ఫన్నీ గేమ్ తో మేము ముందుకు వచ్చాం. ఎందుకంటే రోజు ఫుడ్ తిని మాకు బోర్ కొట్టింది, చూసి మీకు బోర్ కొట్టింది. ప్లస్ మళ్ళీ ఏంటంటే ఆ ఫుడ్ తినడం వల్ల మాకు కొంచెం హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది. అందుకని ఈ రోజు అయితే ఒక సరికొత్త ఫన్నీ గేమ్ తో మీ ముందుకైతే వచ్చాం. ఆ గేమ్ ఏంటంటే చూస్తారు కదా, మా ముందు టేబుల్ పైన అయితే కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్, కొన్ని పనిష్మెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, స్వీట్ ఐటమ్స్. మధ్య మధ్యలో ఎట్లాగైతే లైన్స్ అయితే పెట్టేసి ఉన్నాం. ఈ గేమ్ ఎలా అంటే చూసారు కదా, ఇక్కడైతే మాకు ఒక చిన్న రోల్ అయితే ఉంది. దీన్ని ఇలా మూవ్ చేస్తే ఏ ఫుడ్ ఐటమ్ దగ్గర ఆగిద్దో అదైతే తినేసేయాలి. గేమ్ అయితే చాలా ఫన్నీగా ఉంటది, ఇంట్రెస్ట్ గా ఉంటది. ఫ్రెండ్స్, పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలాంటి గేమ్స్ ఇంకా ఫన్నీ గేమ్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ అయితే చేయండి, మేమైతే ట్రై చేస్తాం చేయడానికి. అలాగే ఈ వీడియో కూడా ఎక్కువ లైక్స్ గానీ వచ్చాయంటే నెక్స్ట్ ఇంకా మరిన్ని గేమ్స్ అయితే ఫన్నీ గేమ్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫన్నీ గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయబోయే ముందుగా కొన్ని ఇక్కడ ఐటమ్స్ అయితే పెట్టాం కదా, ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అయితే గ్రీన్ చిల్లీ సాస్. ఈ సాస్ అయితే చాలా మంటగా ఉంటుంది. ముందు పెట్టిన వీడియోలో చూస్తే పనిష్మెంట్ మేము ఇదే చేసాము, బాగా తెలుస్తుంది. నెక్స్ట్ అయితే బిస్కెట్ ప్యాకెట్, ఇది పచ్చిమిర్చి, షుగర్, రెడ్ చిల్లీ, కుర్కురే, సాల్ట్, ఇది పల్పి. ఓకే, ఇక లేట్ చేయకుండా అయితే గేమ్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయబోయే ముందుగా ఎవరు ఫస్ట్ సెకండ్ అనేది తెలియాలి కదా, పంటలు అయితే వేసుకుంటాం. ఫస్ట్ దుర్గా, సెకండ్ మనీషా, థర్డ్ నేను. ఓకే ఫ్రెండ్స్, గేమ్ రూల్ ఎలా అంటే ఇలా రోల్ మూవ్ చేసినప్పుడు ఎక్కడైతే ఆగిద్దో ఆ ఐటమ్ అయితే తినాలి. ఒకవేళ పక్కకు గాని ఇలాగా ఒరిగి కింద పడిందంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే రావాలి. ఇంకా గేమ్ అలాగే స్ట్రైట్ గా కింద పడింది అనుకో, దానికైతే సపరేట్ పనిష్మెంట్. అలాగా స్ట్రైట్ గా అయితే కింద పడితే అలాగా సపరేట్ పనిష్మెంట్ అయితే ఉంటది. పనిష్మెంట్ ఏంటంటే ఎక్కడ ఉన్న పొడికారం అయితే తినేసేయాలి, అదే గేమ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ అయితే దుర్గాకైతే పనిష్మెంట్ వచ్చిద్దా నార్మల్ గా వచ్చిద్దా అయితే చూద్దాం. ఓకే స్టార్ట్. అమ్మో, నాకు బిస్కెట్ వచ్చింది. ఇప్పుడు బిస్కెట్ అయితే తినాలి దుర్గా. నేనైతే పచ్చిమిర్చి దగ్గర ఆగితే అనుకున్నా. నేను అక్కడ బోర్ కేసరికి ఇక్కడే గ్రీన్ చిల్లీ దగ్గర ఆగిద్దాం అనుకున్నా. ఓకే, ఎట్లయినా పనిష్మెంట్ స్వీట్ గా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనీషా. నీకేం వస్తుంది? పనిష్మెంటా? చూద్దాం. స్టార్ట్. రెడ్ చిల్లీ కాదు, అనుకున్నా. ఫ్రెండ్స్, దుర్గాకైతే బిస్కెట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనీషాకి అయితే పనిష్మెంట్ అయితే వస్తుంది అనుకున్నా, రాలా. కానీ తీయగైతే చక్కెర అయితే వచ్చింది. ఇప్పుడైతే ఒక స్పూన్ హ్యాపీగా తినిద్ది. ఎందు డాన్స్ వేస్తూ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాళ్ళిద్దరికైతే పనిష్మెంట్ ఐటమ్స్ రాకుండా
మామూలు ఐటమ్స్ అయితే వచ్చినాయి. నాకైతే ఏ ఐటమ్ వచ్చింది అయితే తెలీదు. దేవుడా మంచిగా ఖచ్చితంగా punishment అయితేనే రావాలి. మంచిదే వచ్చిందిలే. నేనంటే దేవుడికి మొక్కున్నాను. ఓకే ఇప్పుడైతే స్టార్ట్. అమ్మా టెన్షన్ గా ఉంది. సాల్ట్ నాగలకేక్ అయితే కుర్కురే అయితే వచ్చింది. అమ్మో సాల్ట్ దట్ ఈస్ గ్రేట్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే సెకండ్ రౌండ్ దాకా అందరికి స్వీట్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఎలా వస్తాయో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో మన దుర్గా కదా ఫస్ట్. ఇప్పుడు సెకండ్ రౌండ్ లో కానీ దుర్గానే ఫస్ట్. ఓకే దుర్గా రెడీనా? రెడీ. ఓకే స్టార్ట్. పచ్చిమిర్చి తినాలి. దుర్గా తీసుకో. తినక ముందే బిస్కెట్ వచ్చిందేమో అనుకున్నా కనపడి. ఓకే చెయ్యి. ఏంది రొప్పుతున్నా ముందే? క్లాస్ బాగుందా? ఇంకొంచెం ఓకే అక్కడ ఉన్నాయి ఎంతైనా తినాలని చెప్పాం కదా. సరే ఓకే ఆపే. దుర్గాకి కేక్ వినపడిందా? పోతున్నా. అయ్యా నేనైతే ఫస్ట్ టైం పచ్చిమిరపకాయ తింటాం. ఎంత మంచి ఉండిద్ది అనుకో. మొన్న మేమిద్దరం తిన్నాం కదా. ఈ రోజు అమ్మాయి అయినా మనకు గాని ఉందిలే. సెకండ్ రౌండ్ స్టార్టింగ్ లోనే దుర్గాకి అయితే మిర్చి అయితే వచ్చింది. పాపం అయితే ఆ అమ్మాయి చాలా బాధపడింది. వీడియో అయితే మొత్తం పెట్టలేదు కానీ చాలా అంటే చాలా బాధపడింది. ఇప్పుడైతే సెకండ్ మనీషాకి ఏ ఐటమ్ వస్తుంది అనేది చూద్దాం. కాదు 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 వస్తుంది. మిస్ అయింది. లాస్ట్ పచ్చిమిర్చి వచ్చేది. ఇద్దో నెక్స్ట్ రౌండ్ వచ్చి నేను ఇందాక దేవుడు మొక్కున్నా కదా. మళ్ళీ దేవుడు ఇంకోసారి స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్. అమ్మా నవ్వుతున్నానంటే ఏదో పనిష్మెంట్. వెళ్ళిపో వచ్చేసే ఇచ్చేసా కుర్కురే. ఇందాక వచ్చిన ఐటమే వచ్చింది. వీళ్ళిద్దరికి బాగా బ్యాడ్ లక్. దుర్గా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా. ఫస్ట్ రౌండ్ లో అయితే అందరం అయితే హ్యాపీగా ఎంజాయ్ అయితే స్వీట్ అయితే తిన్నాం. సెకండ్ రౌండ్ లో గానీ మేమిద్దరం అయితే బాగా ఏడ్చింది. ఇప్పుడైతే థర్డ్ రౌండ్ లో గానీ పనిష్మెంట్ వచ్చిందా స్వీట్ వచ్చిందా దుర్గా చూద్దాం. ఐటమ్స్ అయితే అన్ని మార్చేసాం. ఇప్పుడు థర్డ్ రౌండ్ లో ఫస్ట్ దుర్గా. చేతులు ఉనుతున్నాయి సార్ అదే వస్తుంది అని. అంతే చూడు పాపం మళ్ళీ తినేసి ఒక గానం వదిలేస్తావా? అమ్మో ఏందది? ఓకే ఒకసారి తిన్నాను కాబట్టి ఈసారి కొద్దిగా తిన్నా. పాపం ఏడ్చింది సెకండ్ లో. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే సెకండ్ మనీషాకైతే నేను గట్టిగా పనిష్మెంట్ ఐటమ్ రావాలనుకున్నాను. పచ్చిమిర్చి వచ్చింది కన్ఫర్మ్ గా. ఓకే స్టార్ట్. ఓకే సరే పచ్చిమిర్చి దేవుడు వచ్చేసింది. దేవుడు అన్నాడు గర్వించాడు. ఓ ఇప్పుడైతే దుర్గ తిను. అమ్మా ఏం దుర్గది? అదే నేను ఎలా తిన్నా నువ్వు ఎలా ఐస్ తిన్నట్టు తింటాను నేను. అసలు చల్లగా ఉంది అది. తీగా ఉంది. తినేసే బాగుందా? ఎలా ఉంది?
అయ్యా ఇప్పుడే వస్తుంది రప్పు. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళిద్దరికి అయితే థర్డ్ రౌండ్ లో ఇద్దరికి వచ్చింది పనిష్మెంట్. వచ్చింది. దేవుడా దేవుడా నాకని ఈసారి కుర్కురే కావాలి, లేదంటే బిస్కెట్ తినలేదు కదా పచ్చిమిర్చి. ఓకే స్టార్ట్. మూడు హ్యాపీ మీద ఉంది. 3 times స్వీటే. ఒక్కడ కూడా పనిష్మెంట్ రావాలి. దేవుని కోరుకుంది కదా, వెనకాలే ఉన్నారు. ఈసారి నేను కాదు, మంచి ఐటమ్ రావాలని పనిష్మెంట్ ఐటమ్. ఇప్పుడైతే ఫోర్త్ రౌండ్ ఎలా అంటే ఇప్పుడు దాకైతే చూస్తూ ఆడాం గేమ్. ఇప్పుడైతే కళ్ళకి గంటలు అయితే కట్టుకొని కొంచెం డిఫరెంట్ గా ఉండాలని టఫ్ గా అయితే అప్పుడు రోల్ చేసి, అంటే కళ్ళకి గంటలు కట్టుకున్నాక మేమైతే వీటిని అయితే చేంజ్ చేస్తాం. అది ఎక్కడ అయితే అది అయితే తినేసేయాలి. అదే గేమ్ చేంజ్, టఫ్ గా ఉండాలని చెప్పేసి అయితే చేంజ్ చేసాం. ఓకే దుర్గా స్టార్ట్. మంచి ఐటమ్ రావాలని దేవుని కోరుకుంటున్నానే కానీ నేను వణుకుతాను నీ చేతులు. భయం నాకు పనిష్మెంట్. గేమ్ మనం ఫన్నీగా ఉండాలని చెప్పేసే కదా చేస్తుంది. ఓకే మళ్ళీ నీ దగ్గరికి వచ్చింది దుర్గా. మళ్ళా వేసి ఓకే ఓపెన్ చేయి. ఈసారి అనమాట నాదే. దుర్గకైతే కుర్కురే పాపం ఫోర్త్ రౌండ్ కన్నా మంచిగా వచ్చింది. ఇప్పుడు సెకండ్ మనీషా. కనిపించట్లేదండి, చేయి పెట్టింది. ఓకే స్టార్ట్ చేయి. చేయి పెట్టావుగా, నక్కి జరుపుతున్నా అంటే గేమ్ చేంజ్ చేయాలిగా అవి. ఓకే స్టార్ట్ మనీషా. మంచి ఐటమ్ వచ్చింది. ఎక్స్ట్రా పనిష్మెంట్ కింద పడితే చెప్పాం కదా పనిష్మెంట్ ఉంటదని. ఆ పనిష్మెంట్ ఏంటంటే కారం తినాలి మనీషా. వచ్చిందని చెప్పారు. అయ్యే ఒకేసారి చివరికి పల్పికేసింది కదా. ఇప్పుడైతే మనీషా కారం తినాలి. నేను తోడతా అదిగో కొంచెమే. ఆనమ్మా చిన్నప్పుడు మరి నేను ఏదో పచ్చిమిరపకాయ తిన్నాక చాలా బానే ఉంది. ఇటుకి పనిష్మెంట్ చూడండి ఫ్రెండ్స్. మనీషా రెడీ నక్క స్టార్ట్ చేసేదా? ఐసి అయ్యో ఎన్నిసార్లు నాకు హక్కుంది. అవును నేను ఫస్ట్ నుంచే కోరుకుంటున్నా. ఐటమ్స్ అయితే చేంజ్ చేసాం. దుర్గా అయితే రెడీగా ఉంది. 5వ రౌండ్ 5th రౌండ్. ఓకే రెడీ రెడీ స్టార్ట్. ఉండు పట్టుకో. ఓకే మూవ్. గట్టిగా గట్టిగా అంటే ఓకే ఓపెన్. అబ్బా అసలు గ్రీన్ చిల్లీ దుర్గాకి. లేదు అవి చేతిలో పడింది మా అసలుకి. అయితే 5వ రౌండ్ లో సెకండ్ అయితే మనీషా. మనీషాకి ఇప్పుడు
పనిష్మెంట్ వస్తుందా? పనిష్మెంట్. నేనైతే బాగా గట్టిగా కోరుకుంటున్నాను. నువ్వేంది ఇప్పుడు దండం పెట్టు? అదే కవరింగ్. ఓకే పట్టుకో. ఓకే స్టార్ట్. ఓపెన్. జస్ట్ లేకపోతే ఏమొచ్చిందో తెలిసేది. బతిపోయాడు ఆగింది అనుకున్నాను. సాల్ట్ దగ్గర కానీ రెడ్ చిల్లీ దగ్గర కలిపి అవ్వా ఎంత కూల్ గా అవుతుందో చూడు. సరేలే ఇప్పుడు నెక్స్ట్ అయితే నేనే. అమ్మ ఈసారి అని నాకు వెనక్కి ఈసారి అయితే పనిష్మెంట్. అదృష్ట దేవత దేవుడా గట్టిగా ఫ్రిడ్జ్ ఏం సైలెంట్ ఉన్నారు? రెడీగా ఉంది. అమ్మా బాగుంది వాళ్ళకి. అసలు ఏం మార్చారో చూడండి. పచ్చిమిర్చి ఆడికొచ్చిద్దేమో అనుకున్నా. పచ్చిమిర్చి దగ్గరికి అది ఉంచిన పోయేది. నక్కతో ఒక దొక్కొచ్చు కాదు, కుక్కతో ఒక అన్నా కదా. ఈసారైనా మంచిది వస్తే బాగుంది. వస్తుంది. ఓకే నువ్వు దుర్గా. ఓకే ఓపెన్. సేమ్ అయితే మళ్ళీ పనిష్మెంట్ నాకైతే. అసలు జస్ట్ అయితే తెలుసా, అది నీ దగ్గర నేను ఆగింది. ఈసారి నోట్లో నేస్తా బట్టు. పోలీసు అవును మై ఇది పర్లేదు కొంచెం. ఓకే ఇప్పుడు సెకండ్ మనీషా. రెడీనా? ఓకే స్టార్ట్. ఓకే ఓపెన్. కాదు నువ్వేమనుకున్నావు తెలుసు, ఉప్పు అనుకున్నావు కదా, అందుకే చూసి ఏమని అంట. మనీషాకి ఇప్పుడు పనిష్మెంట్ వచ్చింది. ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. అవును అదే పనిష్మెంట్ వచ్చినప్పుడు ఏ షుగర్ అయ్యాను. షుగర్ లేదా? ఓకే రెడీ నక్క. స్టార్ట్ చేయి. దేవుడా ఈసారి అన్న బతికించు. ఏం సైలెంట్ ఉన్నారు? దేవుడా బతికించాలిగా. నాకేదో తోక దొక్కొచ్చానని. ఏం తోక? ఒక్క తోక. టేక్ దిస్. తీసుకు తిని ఇప్పుడు. అమ్మా అదృష్టమేంట. ఈసారి అదృష్టం లేదు. కొంచెం తీసారక్క. అబ్బా చక్కెర ఏమే కొంచెం ఇందాకేసావుగా. షుగర్ లేదుగా. అబ్బా ఇందాకైతే మంచి నోట్లో తింటే ఇదే చెవుల్లో మంట పుడుతుంది. ఒకసారికి నేను తీసుకున్నాను పనిష్మెంట్. అబ్బా ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ఛాలెంజ్ అయితే ఫన్నీ గేమ్ చాలా బాగా వచ్చింది. ఎందుకంటే మేమైతే ఫన్నీగా ఏమొస్తే డాన్స్ వేస్తూ అసలు పనిష్మెంట్ ఏ వచ్చినప్పుడు అయితే నవ్వుకుంటూ బాగా అయితే చేసాం. రోజు తినే ఛాలెంజ్ల కంటే ఈ ఛాలెంజ్ గేమ్ అయితే చాలా ఫన్నీగా వచ్చింది. స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ముందుగా చెప్పినట్లయితే ఇలాంటి ఫన్నీ గేమ్స్ ఇంకా ఉన్నాయంటే అవైతే కామెంట్స్ చేయండి. మాకు తెలిస్తే అవైతే ట్రై చేస్తాం.
ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే. వీడియో పూర్తిగా చూసినందుకైతే థ్యాంక్స్. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్. ధన్యవాదములు.